డీజీపీతో ఇలాంటి అంశాలపై చర్చించాం, సమగ్రంగా దర్యాప్తు జరిపించాలని డీజీపీని కోరామని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఒకంత భావోద్వేగానికైతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే మరి తన కొడుకు అకాల మరణం తర్వాత నేను చాలా వరకు అప్పుడే చనిపోయాను, ఇప్పుడు దయచేసి నన్ను ఇలాంటి వాటిలోకి లాక్కండి, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, దీనికి సంబంధించి వీళ్ళకి ఎవరైతే మరి దుష్ప్రచారం నా మీద చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా మరి కంపల్సరీ ఉంటాయి. డీజీపీని కోరాం, డీజీపీని ఇంటెలిజెన్స్ అధికారి తప్పుడు వార్తలపై నివేదిక ఇవ్వాలని కోరాం. సీఎంఏలో ఒక మహిళని రాశారు, ఇన్ఛార్జ్ మంత్రి మీద కూడా వార్తలు రాస్తున్నారు, మీకు అక్కా చెల్లెళ్ళు లేరా అని చెప్పి ఒక రకంగా మీడియాకు కూడా కొంతమంది మీడియా వ్యక్తులపై కూడా మరి చురకలు అంటించడం అయితే జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక నేను డాక్టర్ను కాదు కానీ సోషల్ డాక్టర్ను అని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పునరుద్ఘాటించారు. ప్రజా ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాలసీలు మెరుగుపరచడానికి వైద్యులతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని సూచనలు ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ రకంగా అయితే మరి వాక్చాతుర్యం ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. మరి ఆ రకంగా మరి తనదైన శైలిలో మాటలు చెలోక్తులు విసురుతూ మరి తెలంగాణ ప్రజలందరినీ కూడా మరి తన వైపు తిప్పుకున్న విధంగా కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చేస్తూ ముందుకు అప్రత్యాసంగా సాగిపోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జనసేన పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, క్షేత్రస్థానంలో నిర్మాణంపై మరి నజర్ అని కూడా ప్రచురించారు. జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జనసేన విభాగం నిర్ణయించింది. పార్టీలోని ప్రజల్లోకి తీసుకువెళ్ళటం, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భావజాలాన్ని, ఆయన ఆశయాలను, తెలంగాణ ప్రాంతం పట్ల ఆయనకున్న అనుబంధాన్ని ప్రజలకు చేరవేయడం, తద్వారా తెలంగాణలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. ఈ మేరకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్ పేరుతో ప్రకటన విడుదలైంది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో పార్టీ ఇప్పటికే కార్యాచరణను ప్రారంభించిందని తెలిపారు. ఎన్నికలకు 4 రోజుల కంటే తక్కువ సమయం ఉన్నందున ఇప్పటికీ సాధ్యమైన స్థానాల్లో పోటీ చేయనున్నట్లుగా వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న జన సైనికులు, వీర మహిళలు చురుగ్గా పాల్గొనాలని, పార్టీ బలోపేతానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. మనందరికీ తెలుసు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా జనసేన పార్టీ ఆవిర్భవించింది తెలంగాణ గడ్డపై. ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెలంగాణ ప్రజల్లో విపరీతంగా ఉంది. ఆయన్ని ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు. రాజకీయాలకు అతీతంగా కూడా అభిమానించే వాళ్ళు ఉన్నారు. సినిమా పరంగా కాకుండా ఆయన చేసే సోషల్ యాక్టివిటీస్ మీద మరి తెలంగాణ ప్రజలు కూడా అపారమైన గౌరవం ఉంటుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువగా గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే పేదలు ఉన్నారో, మరి నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి సహాయం చేసేందుకు మరి ఆంధ్ర, తెలంగాణ ఇలాంటి ఫీలింగ్స్ ఆయనకి ఏముండవు. తెలుగు ప్రజలందరికీ కూడా ఎప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అనే తపనతో ముందుంటూ ఉంటారు మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అదే ఆయన్ని ఈ రోజున తెలంగాణ ప్రజలు కూడా కావాలని కొంతమంది కోరుకునే విధంగా మరి పురుకొల్పుతుందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గతంలో నీళ్లు లేని వారికి, ఆదిలాబాదు సైడ్ నీరు లేని వారికి కూడా కొన్ని గ్రామాల్లో నీరు అందించడానికి కూడా గతంలో 15 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం ఆయన బోరుబావి తవ్వించడం, అక్కడ మరి నీళ్ళు వచ్చేటట్టు చేయడంతో మొదలుకుంటే మొన్న కొండగట్టు ఆంజనేయ స్వామికి గుడి ఏదైతే ఉందో బోర్డు, అది డెవలప్మెంట్ పర్పస్ టీటీడీ నిధుల నుంచి కొంత అమౌంట్ని దాదాపు 35 కోట్లు పైబడి మరి అంజన్న క్షేత్రం డెవలప్ అయ్యే విధంగా మరి ముందుకు వెళ్ళటంలో మరి తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ రాజకీయ నాయకులందరూ కూడా అధికారం కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఏమైనా రాజకీయాలకు అతీతంగా కూడా పవన్ కళ్యాణ్ని అభిమానించే వాళ్ళు ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ జనసేనని, తన పార్టీని మరి ఇప్పటికీ ఆల్రెడీ కొంత గతంలో కొన్ని పోటీ చేస్తున్న అంత జనసేన ఇంపాక్ట్ అనేది తెలంగాణలో లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మరి అంతర్గతంగా కూడా బలపడటానికి, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన ఉవ్విళ్ళూరుతుందని చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఎంత మేరకు తెలంగాణలో సక్సెస్ అవుతుందనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వాలి, RRR మెట్రో 2వ దశకు అనుమతులు కావాలి, కేంద్రాన్ని కోరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఫ్రీ బడ్జెట్